నల్గొండలో మినిస్టర్ ఉత్తమ్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 3000 కిలోమీటర్ల 13,000 కోట్లతో 4,000 కిలోమీటర్ల ఆర్ఎన్బి రోడ్లు శంకుస్థాపన చేసే ఇదొక చారిత్రాత్మక సందర్భం. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంత పెద్ద ఎత్తున రోడ్ల శంకుస్థాపన ఈ భారతదేశంలో ఎక్కడన్నా జరిగి ఉంటుందని చెప్పి నేను అనుకోను. మనస్ఫూర్తిగా ఈ స్కీమ్ రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారికి, ఆర్ఎండ్బి మంత్రి అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు చేస్తున్నాను. చాలా స్పష్టంగా చెప్తున్నా విలేకరు మిత్రులారా, ఈ హ్యామ్ ప్రపోజల్ ఆలోచన చేయడం, ఇంత భారీ స్థాయిలో రోడ్ల మరమ్మతుకి, కొత్త రోడ్లు వేయడానికి ఇంత స్థాయిలో మరి భారతదేశంలో ఎక్కడా ఒకేసారి జరగకపోయిండొచ్చు. మిత్రులారా, ఈ జిల్లాకి చెందిన మంత్రిగా మీ అందరితో ఒక 32 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిగా నేను జస్ట్ 5 నిమిషాల్లో కొన్ని మన జిల్లాకు సంబంధించిన విషయాలు మనవి చేస్తా. ఇక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు, వేదిక మీద నాయకులందరూ గర్వపడాలి. స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వరి రైతుల నుంచి ఒక్క పంటలో ఎక్కువ వరి కొనుగోలు చేసి నేరుగా వరి రైతుల అకౌంట్లకు వేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఈ యాసంగి పంటలో తెలంగాణలో 81 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి నేరుగా తెలంగాణలో వరి రైతులకి ఒక్క యాసంగి పంటకే 19,313 కోట్లు ఇచ్చిన ఘనత ఈరోజు తెలంగాణలో ఉన్న మరి రేవంత్ రెడ్డి గారి, భట్టి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా భారతదేశం మొత్తంలో 29 రాష్ట్రాల్లో ఖరీఫ్, రబీ 2 కలిపితే, వానాకాలం, యాసంగి పంట 2 కలిపితే తెలంగాణ రాష్ట్రం 152 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినాం. అంటే నేరుగా రైతులకి ఈ సంవత్సరమే వరి రైతులకి 39,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పి మనం చేస్తున్నా. అధికారంలో వచ్చినప్పటి సంది ఈ రోజు వరకు మనం డిసెంబర్ 23లో అధికారంలో వచ్చినాం. డిసెంబర్ 23 నుంచి ఈ రోజు వరకు వరి పండించే రైతులందరూ జాగ్రత్తగా వినాలి. తెలంగాణలో వరి రైతులకి మన కాంగ్రెస్ ప్రభుత్వం 79,886 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లకు వేసిన విషయం నేను మనం చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు భారతదేశంలో ప్యాడీ ప్రొడక్షన్ కానీ, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ, అంటే వరి పండించడంలో కానీ, వరి కొనుగోలులో కానీ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1గా నిలబడదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కేవలం ఈ యాసంగి పంటలో 13 లక్షల మంది వరి రైతులకి నేరుగా అకౌంట్లో పైసలు పడ్డాయి. ఇంకో గొప్ప విషయం నల్గొండ రైతులకు చెప్పాలి. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అయితే, తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా ప్యాడీ కొనుగోలులో ఈ యాసంగి పంటలో నెంబర్ 1గా నిలబడదని చెప్పి మనం చేస్తున్నా. మనం అధికారం వచ్చిన సంవత్సరం వరి పంట, వెంకన్న ఒక నిమిషం నేను, మనం అధికారం వచ్చిన సంవత్సరం నల్గొండ జిల్లాలో 3 లక్షల టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేస్తే, ఈ యాసంగికి
అప్పుడు 3 లక్షల టన్నులు కొనుగోలు చేస్తే ఈ యాసంగికి 7,66,000 లక్షల వరి ధాన్యం కొనుగోలు చేసిండ్రు. ఎవడో వెధవలు ఈ కుప్పల దగ్గర తిరిగి మనని వరి కొనుగోలు విషయంలో బదనాం చేసే ప్రయత్నం నల్గొండ కూడా జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. మొత్తం భారతదేశంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉంటే మొత్తం తెలంగాణలో నల్గొండ జిల్లా నెంబర్ 1గా ఉంది. 7,66,000 మెట్రిక్ టన్నులు ఏది డివైడెడ్ నల్గొండ స్టేట్లోనే ప్రొక్యూర్ చేయడం జరిగింది. మనం అధికారంలో వచ్చిన సంవత్సరం ఎంఎస్పి కింద యాసంగి పంటకి వరకి 677 కోట్ల రూపాయలు ఇస్తే ఇప్పుడు యాసంగి పంటకి కేవలం నల్గొండ జిల్లాలో 3 1,827 కోట్ల రూపాయలు జరిగింది. నల్గొండ జిల్లా రైతులు గమనించాలి, మా మొదటి సంవత్సరంలో కేవలం 677 కోట్ల రూపాయలు నల్గొండ జిల్లా వరి రైతులకు ఇస్తే ఈ యాసంగి పంటకి 1,827 కోట్ల రూపాయలు మరి నల్గొండ వరి రైతులకు ఇవ్వడం జరిగిందని చెప్పి నేను మనవి చేస్తాను. అదేవిధంగా మిత్రులారా, గతంలో రేషన్లో దొడ్డు బియ్యం వస్తుండే. మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భట్టి గారి నాయకత్వంలో దొడ్డు బియ్యం మార్చి అందరికీ 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్న విషయం కూడా నేను గుర్తు చేస్తున్నా. అడిగిన వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చినాం. మీకు సంఖ్య చెప్తా, టిఆర్ఎస్ హయాంలో 2,81,00,000 మందికి రేషన్ ఇస్తుంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు 2,81,00,000 ఇస్తే 3,41,00,000 మందికి తెలంగాణలో 6 కిలోల ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్న విషయాన్ని మనం చేస్తున్నా. నల్గొండ జిల్లాలో, మీ జిల్లాలో మరి అదనంగా ఏది డివైడెడ్ నల్గొండ డిస్ట్రిక్ట్, మరి ఈ డిస్ట్రిక్ట్లో 75,000 కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది.